తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విగ్రహాల రాజకీయాలతో ప్రజలకు ఒరిగేదేముందని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు, రుణమాఫీపై చర్చలు దారి మళ్లించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. రుణమాఫీ అంతా బోగస్ అని, 70% రైతులకు డబ్బులు రాలేదని చెప్పుకొచ్చారు. ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు, ప్రభుత్వం ఎంత మాఫీ చేసిందో గణాంకాలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప అబద్ధాలతో రైతులను మోసం చేయొద్దని, నిజంగానే రుణమాఫీ చేస్తే రైతులు రోడ్డుకి ఎందుకు ఆందోళన చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. జైల్లో ఉన్న కవితనుకు బెయిల్ ఇప్పించడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయని మండిపడ్డారు. బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన వకీలు, ఆయన వకాలతో చేసుకోవద్దాం. మరి ఏమన్నారు ఇలా ఏం నాకు నేను ఆశ్చర్యపోయినా. ఆయన చాలా పెద్ద వకీలు, అనుభవం ఉన్న వకీలు. తెలంగాణ విభజన సమయంలో విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తున్నట్టే. ఈ వాదన నాకేం తెలిసి నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తాను, ఈ వాదన తెలియదు. మీరు చేసే వాదనకి ఇదా, చేసే వాదనకి ఇది. కానీ మేమేమనుకున్నాం, విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారనుకున్నాం. కానీ మీరు ఇంత ఈ అర్థం అని మాకు తెలియదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ దీని సమాధానం చెప్పాలి. ఎవరు తొలగిస్తున్నారు, ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కోర్ట్ ట్యాపింగ్ కేసు పుష్కాకి అయిపోయింది, కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది, డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది. వాటి గురించి మాటల్లో ఇక ఏంటంటే ఢిల్లీలో ఏం జరగాలో జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరికి తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల లోపల బీజేపీలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళీ అడ్డుకోవడానికి రెండు పార్టీ